అంటే ఆమె ఫీలింగ్‌లో ఎక్కడో నేను బాధపడుతున్నాను. ఒక మంచి ఫ్యామిలీని వదులుకున్నాను అన్న ఒక ఫీలింగ్ అయితే జరిగింది. ఓకే. ఆ బాధ ఆమెకుంది. ఆమె ఈరోజు మనం ఆమెని ఏమంటానికి ఒక మంచి ఆయన గూడా ఆమె మ్యారేజ్ చేసుకున్నారు. ఆళ్ళే హ్యాపీగున్నారు. పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. వాళ్ళ పిల్లలంతా కూడా కొణిదెల ఫ్యామిలీ చక్కగా చూస్తున్నారు. కనుక అన్నీ కూడా నేను అంత సంతోషంగా ఉంది. కనుక ఆమె దాంట్లో ఒక మనసుతో బాధలోనే వైరాగ్యంతో మాట్లాడిన మాటలే తప్ప ఇంకొక మాటలైతే ఎక్కడ ఎవరి మీద కామెంట్ చేయాల్సిన ఆమె కామెంట్ చేయలేదు. కనుక మనం ఏమంటున్నామంటే రేణు దేశాయ్ గారిని కూడా ఒక ఆడబిడ్డగా గౌరవిస్తూ ఆమె ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఫ్యామిలీ జోలికి మనం అంటే ఎలాగో ఇంటర్ఫియర్ కాకుండా ఆమె బాగుండాలని, ఆమె పిల్లలు అందరూ సంతోషంగా ఉండి ఆమె కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని, హ్యాపీ లైఫ్లో ఆమె తీసుకున్న డెసిషన్ ఆమె వ్యక్తిగతం కాబట్టి మనం ఏ అభిమాని కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తున్నాం, ఆ పిల్లల్ని ఎంత గౌరవిస్తున్నామో ఆమెను కూడా అంతే గౌరవించాలి. ఎందుకంటే ఆమెను ఒక్క మాట మనం అన్నీ ఎప్పుడైనా ఆ పిల్లలు మనం అన్నట్టే అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే. దయచేసి మనం ఏ రోజు కూడా ఆమె గౌరవానికి ఒక ఆడబిడ్డగా, ఒక కొణిదెల ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ వైఫ్గా ఏ రోజు కూడా ఆమెని మనం పొరపాటు కూడా ఒక మాట కూడా మాట్లాడకూడదు.